ఇక ఈ యుద్ధంలో అమెరికానే సవాల్ చేస్తోంది ఇరాన్. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్‌కే ముచ్చెమటలు పట్టిస్తోంది. అండ్ అమెరికా యుద్ధ విమానాలను కూడా ఇరాన్ కూల్చేస్తోంది. తాజాగా F-18ని కూడా ఇరాన్ కూల్చేసిన పరిస్థితి. అసలు ఇరాన్ బలం ఏంటి అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ. ఒక వారం రోజుల పాటు ఇరాన్ యుద్ధం చేయగలిగితే అదే గొప్ప అనుకున్నది ఇప్పుడు 27 రోజులవుతోంది. అయినా కూడా ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు. ట్రంప్‌కే సవాల్ చేస్తోన్న పరిస్థితి. అసలు ఇరాన్ బలం ఏంటి? ఇరాన్ వెనుక రష్యా, చైనా, నార్త్ కొరియా ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున జరుగుతోన్న చర్చ. త్రికూటమి ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఈ యుద్ధం 27వ రోజున గత 27 గంటల్లో ఇరాన్ అతిపెద్ద ఒక సంచలనమైన ఐఆర్జీసీ ఒక సంచలనమైన ప్రకటన చేసింది. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన F-18 హార్నెట్ అనే యుద్ధ విమానాన్ని ఫైటర్ జెట్ని మేము ఇరాన్ గగనతలం మీద కూల్చేసాం అని ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటికి రిలీజ్ చేసింది. మరి అది ఏంటో తెలియదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పటివరకు ప్రతిస్పందించలేదు. అంటే ఇప్పటికే F-35 లైట్నింగ్ హెలికాప్టర్ను కూల్చేసింది, KC-135ని కూల్చేసింది, కొన్ని F-16లు ఇజ్రాయేలీ కూల్చేయడం జరిగింది. తర్వాత MQ-9 ర్యాపర్ అనే అధునాతనమైన డ్రోన్ని కూల్చేయడం జరిగింది, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెలవై. ఇప్పటికి 16 యుద్ధ విమానాలు కూలిపోయినాయి ఇరాన్ చేతిలో. ఇప్పుడు ఏంటంటే F-18 హార్నెట్, ఇది నేవల్ వేరియంట్ అండి, చాలా అధునాతనమైన 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని మేము కూల్చేసామని చెప్తుంది. ఇది ముఖ్యంగా ఎక్కడ ఇరాన్ ఈస్ట్ ప్రాంతంలో కూల్చేసిందని చెప్తుంది. అంటే ఏంటి, ఇరాన్ ఏంటంటే మొట్టమొదటి యుద్ధం జరిగే మొట్టమొదటి 10 రోజుల్లో ఏంటంటే అక్కడ ఎలాంటి యుద్ధ విమానాలను కూల్చలేదు. కాబట్టి అమెరికా మేము ఎయిర్ సుపీరియారిటీ సంపాదించాం, మా వందలాది యుద్ధ విమానాలు ఇరాన్ అంతా వెళుతున్నాయి, ఫ్రీగా వెళ్తున్నాయి, బాంబింగ్ చేస్తూనే వచ్చేస్తున్నాయి. కానీ ఈ నెక్స్ట్ ఫేజ్లో గత వారం రోజుల నుంచి ఇరాన్ ఏం చేస్తుందంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అధునాతనం చేసి, లేకపోతే రష్యా, చైనాల నుంచి ఎయిర్ డిఫెన్స్లు ఏదో తెచ్చి ఏదో ఒక ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ తెచ్చి ఈ అధునాతన ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాలు F-35లు, ఆ తర్వాత KC-135, ఇప్పుడు F-18 హార్నెట్ 1.5 మ్యాక్స్ స్పీడ్తో స్టెల్త్ బాంబర్స్ అవి, వాటిని కూల్చేస్తుందంటే ఒక రకంగా నా దృష్టిలో అక్కడ రష్యా, చైనాలే యుద్ధం చేస్తున్నట్టు అర్థం అనమాట. అంటే అంత అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇజ్రాయెల్, అమెరికా ఫ్రీగా ఇరాన్ గగనతలంలో ఎగిరిపోయి ఇష్టం వచ్చినట్టు బాంబింగ్ చేయడానికి ఉండవు. ఎందుకంటే ఈ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువైన యుద్ధ విమానాలు కోల్పోతే మాత్రం అది డిమోరలైజ్ అయిపోతాయి ఎయిర్ ఫోర్స్. కాబట్టి యుద్ధం చేయడం చాలా కష్టం అయిపోయింది అనమాట. ఇప్పుడు F-18 కూలిపోవడం, తర్వాత ఇంకొక సంఘటన ఏంటంటే ఈ USS అబ్రహం లింకన్ మీద మేము బాలిస్టిక్ మిసైల్ అటాక్ చేయడం జరిగింది. ఇప్పటికే గెరాల్డ్ ఆర్ఫోర్డ్ మీద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి గెరాల్డ్ ఆర్ఫోర్డ్ గ్రీస్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది, రీఫర్బిష్మెంట్ రిఫ్రెష్కి. అంటే అక్కడ యుద్ధ రంగంలో ఇప్పుడు గెరాల్డ్ ఆర్ఫోర్డ్ లేదు, అతిపెద్ద ప్రపంచంలోని వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు USS అబ్రహం లింకన్ అరేబియా సముద్రంలో ఉత్తరాన ఉంది, ఏది గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర. దాన్ని మేమే అటాక్ చేసాం, అది కూడా ఇంకా యుద్ధ రంగంలోంచి బయటికి వెళ్ళిపోతుంది అంటూ ఇరాన్ ప్రకటించింది. అంటే ఏంటి, అమెరికా యొక్క సూపర్ పవర్ స్టేటస్కి, మిలిటరీ సుప్రమసీకి సింబాలిజం అయిన ఈ యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే దెబ్బలు తినడం అనేది, ఇరాన్ చేతిలో దెబ్బలు తినడం అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది ఇరాన్ది కాదు. ఈ సికండి వెనకాల అర్జునుడి బాణాలలాగా ఇరాన్ వెనకాల చైనా, రష్యాలు ఉన్నాయి. చైనా, రష్యా యొక్క కింజాల్ మిసైలు, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత కింజాల్ యాంటీ షిప్ మిసైల్స్, ఇటు చైనా నుంచి YJ-20, YJ-17 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్, తన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో. అంటే రష్యా, చైనాలు ఇరాన్ వెనకాల కూర్చుని అమెరికాని ఇంత అత్యాధునిక ఆయుధాన్ని ఎక్కువ పెడుతున్నాయని తెలుస్తుంది. అది అమెరికాకు కూడా తెలుసు, ఎందుకంటే రష్యా, చైనాల సపోర్టు లేకుండా ఇంత యాక్యురసీగా, ఇంత మాన్యూవరబుల్గా యాక్యురేట్ అటాక్స్, ప్రిసిషన్ గైడెడ్ అటాక్ చేయడం, ఇంత అత్యాధునిక యుద్ధ విమానాలు కూల్చేయడం, అది కూడా ఏజీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రక్షిస్తున్న USS అబ్రహం లింకన్, USS గెరాల్డ్ ఆర్ఫోర్డ్ని అటాక్ చేయడం అంటే ఇది రష్యా, చైనాల పనే అనేది ఇక్కడ మనకు అవగతం అయిపోతుంది. అంటే ఇరాన్ ఒంటరిగా యుద్ధం చేయడంలే. కాబట్టి ఇక అమెరికా ప్రాంతంలో యుద్ధం చేయడం చాలా కష్టం. మళ్ళీ రష్యా, చైనాలు ప్రత్యక్షంగా అయితే ముందుకు రావు. రష్యా, చైనాలకు తెలుసు, రష్యా, చైనాలు ప్రత్యక్షంగా రావడం అంటే అదే రోజు 3వ ప్రపంచ యుద్ధం. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధానికి రష్యా, చైనాలు కూడా వెనకాడుతున్నాయి, ఎందుకంటే అవి కూడా నాశనం అవుతాయి. కాబట్టి అమెరికా మీదకి రావడం అంత ఈజీ కాదు.
అమెరికాతో ప్రత్యక్షంగా రావు. చూడండి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రష్యా చైనా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ వెనకాలే 32 దేశాలు, నాటో దేశాలు, అమెరికాలు ఉంటాయి. కానీ ముందుకెళ్తే రష్యాను ఓడించలేవు. ఎందుకంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, అణ్వాయుధాలు ఉంటాయి. అణ్వాయుధ యుద్ధం జరగకూడదు. అణ్వాయుధ యుద్ధాన్ని ఎంత పిచ్చి నేషన్, ఈవెన్ ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ కూడా అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే అమెరికా చేసిన ఒక మంచి అనమాట. అదేంటంటే 1945 ఆగస్టు జూలైలో హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు పేల్చి అణుబాంబు ఫలితాలు ఎలా ఉంటాయని ప్రపంచానికి చూపించాలి. అది ఒక రకంగా నేనైతే అమెరికా మంచి చేసిందంట. ఇంకా అప్పటి నుంచి ఎవడో అణుబాంబు పేల్చడానికి ఎవడో వెళ్తలే, అసలు యుద్ధాలను అవాయిడ్ చేస్తారు. అందుకని అణ్వస్త్ర దేశాలతో యుద్ధం చేయడం అంత ఈజీ కాదు. అందువల్ల ఇప్పుడు ఉత్తర కొరియా, చైనా, రష్యాలు, ఇరాన్ వెనకాలండి అమెరికాని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఎంతటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు F-18, F-16, F-35 ఫైటర్ జెట్లే కూలిపోతున్నాయి. అంటే దట్ ఈస్ నాట్ ఇరాన్ వర్క్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ చైనా అండ్ రష్యా.